ఒకసారి పెట్టుబడి పెడితే కొన్నేళ్ల తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా స్థిరమైన ఖచ్చితమైన ఆదాయాన్నిచ్చే కలప చెట్లపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. స్థిరాస్తి వ్యాపారులు సైతం వీటిపై దృష్టి పెడుతుంటారు. టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, మలబారు వేప వంటివి ఇలాంటి పంటలే. వీటిలో సుగంధ పరిమళాలతో పాటు ఎన్నో విశిష్ట ఔషధ గుణాలను కలిగి ఉన్న కుందనపు చెట్టు ఈ శ్రీగంధం. ఈ సాగు చేసే విధానం, సందేహాల నివృత్తిని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు పద్మనాభం గారిని అడిగి తెలుసుకుందాం. సార్, జనరల్గా శ్రీగంధం సాగు చేయడానికి ఏమైనా అనుమతులు కావాలా, లేకపోతే వీటిని కోతకి అనుమతులు కావాలా, ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలి వీటికి సంబంధించి? శ్రీగంధం సాగు చేసుకోవడానికి ఎవరి అనుమతులు అవసరం లేదండి. మామూలుగా మనము పండ్ల తోటలు ఎట్లా వేసుకుంటామో శ్రీగంధం మొక్కలు తెచ్చి కూడా మనం అట్లా డైరెక్ట్గా నాటుకోవచ్చు. కానీ నాటుకున్న తర్వాత మనం రెగ్యులర్గా ఉన్న పానీలో కానీ పట్టేదారు పాస్బుక్లో ఫలానా సర్వే నంబర్లో ఇన్ని మొక్కలు నాటినామని మనము రికార్డ్